పట్టుదల దీక్షలే విజయానికి వేదమంత్రాలని, విద్యార్థులు చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల తెనాలి కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో మంగళవారం నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమంలో అన్నారు. తెనాలి కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం వారి ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన స్ఫూర్తి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ యడ్ల శ్రీలీల ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా యడ్ల శ్రీలీల మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అన్నారు. సక్సెస్కు షార్ట్ కట్లు ఉండవని, కష్టపడి పనిచేయటం ఒక్కటే విజయానికి చేరుకోవడానికి ఉన్న మార్గమని అన్నారు. ఎన్ని అవరోధాలు అడ్డంకులు ఎదురైనా లక్ష్యాలను ఏమాత్రం విస్మరించకూడదని అన్నారు. రానున్న పరీక్షల నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు ఇచ్చే సూచనలు పాటిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏకాగ్రతతో పరీక్షలకు సిద్ధం కావాలని అన్నారు. పాఠశాల పురోభివృద్ధి కోసం పూర్వ విద్యార్థుల సంఘం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. తెనాలి మండల విద్యాశాఖ అధికారి డాక్టర్ మేక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ కలిగించేలా పాఠశాలలో చక్కని స్ఫూర్తినిచ్చే కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్ తన్నీరి శివశంకర్ మాట్లాడుతూ సామాన్య మహిళగా జీవితాన్ని ప్రారంభించి అసామాన్య మహిళగా ఎదిగిన యడ్ల శ్రీలీల జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. దూర విద్యలో విద్యను అభ్యసించి అంచెలంచెలుగా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తూ తెలంగాణ రాష్ట్రానికే జీఎస్టీ జాయింట్ కమిషనర్గా ఎదిగిన శ్రీలీల జీవితాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ముందుగా పాఠశాలకు విచ్చేసిన శ్రీలీలకు పాఠశాల ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థి సంఘ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్ మౌలాబీ, రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు తన్నీరు సుబ్బారావు, తెలుగు అధ్యాపకులు తన్నీరు కళ్యాణ్ కుమార్, పూర్వ విద్యార్థి సంఘ సభ్యులు చుక్క భానుప్రసాద్, పొట్టి నరేంద్ర, కె సీతారామాంజనేయులు, ఏ రమేష్ తదితరులు పాల్గొన్నారు. శివశంకర్ గారు లాంటి పాత విద్యార్థులు నాలాంటి వాళ్ళని ఇక్కడి వరకు తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలి అనుకుంటే శివశంకర్ గారికి ఏమన్నా బిజినెస్ లో లాభమా? ఆయనకి ఏమన్నా మెడల్స్ వేస్తారా? ఈ సన్మానాలు సత్కారాలు ఆయనకి ఏమన్నా చేశారా? ఈరోజు ఎందుకు తీసుకొచ్చారు? మీ అందరి గురించి అటువంటి మనిషిని చూసి నేను స్ఫూర్తి పొందుతున్నాను. అంటే తను చదువుకున్నటువంటి స్కూల్లో తనలాగా చదువుకున్న విద్యార్థులు ఇలా ఒక స్ఫూర్తిగా నిలబడినటువంటి వ్యక్తులు తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు కూడా అలాంటి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఒక మంచి సంకల్పంతో ఆయన నన్ను ఇక్కడికి మంచి మనసుతో మంచి సంకల్పంతో ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే రియల్లీ ఆయనకి పెద్ద క్లాప్స్. చాలా చాలా థ్యాంక్స్. నాలాగా నా మాటలు విని స్ఫూర్తి పొంది మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పేసి ఆ ఆలోచన సంతోషానికి గురి చేస్తుంది. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ. మొదలుగా నేను శివశంకర్ గారు పిలవటం, స్ఫూర్తి నింపడానికి రావటం, దీని వెనుక ఇంతకుముందు శివశంకర్ గారు చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే మా గురువు గారు సుబ్బారావు మాస్టర్ గారు నాకు గురువు గారు. ఎవరి మాటలు మనకి స్ఫూర్తి, ఎవరి మాటలు మనకి ఇది, ఎవరి మాటలు మనకి గైడెన్స్ ఉన్నా గురువు గారు. అలాంటి గురువు గారు నన్ను ఆదేశించారు, నువ్వు రావాలమ్మా, నువ్వు చెప్పాలి, ఈ పిల్లలకి స్ఫూర్తి నింపాలి అని చెప్పేసి. ఈ రోజుని మీరు ఎన్ని కోట్లు పెట్టినా సరే వెనక్కి తీసుకురాలేదు. ఈ నిమిషాన్ని, ఈ సెకండ్ని, ఈ గంటని. అవునా కదా? టైం అనేది చాలా అమూల్యమైనది. ఇప్పటి వరకు గతం కదా ఏం జరిగిందో జరిగిపోయింది, ఏదన్నా కావచ్చు. నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే టైంని సద్వినియోగపరచుకోండి. సమయాన్ని సద్వినియోగపరచుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఎంతైనా సాధించవచ్చు. ఒక మంచి మార్కులు కలిగినటువంటి సర్టిఫికెట్ ని పొందాలి. దానికోసమే మరి పూర్వ విద్యార్థులు మరి మోటివేషన్ క్లాస్ ని ఈ రోజు మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ స్టోరీ, సక్సెస్ఫుల్